వందల కోట్ల ఆస్తులకి ఎగబాకిండట ఊరిని అమ్మ. ఒక డిజిటల్ పేపర్ ఈ పేపర్ పెడదామంటే పైసలు లేవు రాని 6 నెలల కింద ఎప్పుడో చెప్పిన 6 నెలల తర్వాత పెడతాను డబ్బులు లేక ఆగుతున్నది. ఎందుకంటే దానికి ఎంప్లాయీస్ కావాలి, వ్యవస్థ కావాలి. నాకు ఒక 5 కోట్లు ఇర్రా నాయన, మొత్తం మీరే తీసుకోరు నా పేరు మీద, ఇంకెవరన్నా నా బినామీలను ఇంకెవరన్నా ఉన్నారా అని మీరు భావించి వాళ్ళని తీసుకొచ్చిన మొత్తం రాయించేస్తాం మీకే. ఒక 5 కోట్లు ఇర్రి, ఉన్న బ్యాంకులో అది కట్టుకొని ఆ పేపర్కో దానికో దీనికో ఇంకొంత దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇంకొంత గట్టిగా ప్రజలకి వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక 5 కోట్లు ఇచ్చి మొత్తం ఎత్తుకపోరు మీరు. 100 కోట్లు ఎంతున్నాయో ఏం అక్కర్లేదు నాకు. ఎంత దుర్మార్గులు రా మీరు అసలు. ఎఫ్ఐఆర్ అయింది, కేసు అయింది అంటారు. చూపించండి ఎఫ్ఐఆర్లు ఎక్కడైందో చూపించండి. ఈ క్షణానికి నా పేరు ఆ ఎఫ్ఐఆర్లో ఉందా? నేనెవరన్నా పోయి కలిసిందా, నన్ను ఎవడన్నా వచ్చి కలిసిండా? చలో బయట పెట్టండి, సిడిఆర్ తీయండి, నాకు కాల్ డేటా తీయండి, ఐఎమ్ రెడీ. నేను ఇక్కడే ఉంటా, ఎవడొస్తాడో రండి. ఎదుర్కొనే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. నేను ఎక్స్పోజ్ చేసిన విషయం మీద మాట్లాడే సత్తా ఉండాలి. మిస్టర్ రంగనాథ్, నీకే. నువ్వేనా పెద్ద రాజ్యాంగానికి అతీతుడు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ఎట్లా పెంచి పోషిస్తున్నావు ఇట్లాంటి దుర్మార్గులని? సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇట్లాంటి దుర్మార్గులను ఎట్లా పెంచి పోషిస్తున్నారు మీరు? ఒక ప్రైవేటు మాఫియాకి అసైన్డ్ భూములు, దళితుల భూములు, ఎయిర్పోర్ట్ భూములు, చెరువులను కబ్జా చేసిన ఒక దొంగకి సపోర్ట్ చేస్తున్న ఇట్లాంటి వాళ్ళని ఎట్లా నువ్వు పెంచి పోషిస్తున్నావు? ఇదే రంగనాథ్ కేయూ స్టూడెంట్స్ని 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళు కట్లు కట్టుకొని తెర మీదకి వచ్చిరని ఆనాడు మాట్లాడలే 2023లో కేసీఆర్ గవర్నమెంట్లో? మరి నువ్వెందుకు ఇట్లాంటి వాళ్ళని అందలం ఎక్కిస్తున్నావు?